అర్థాలే వేరులే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనం గురువు దగ్గరికి వెళ్ళి దేవుడు ఎవరు అని చెప్పేది ఆ గురువే అని తెలుసుకోవాలి. ఇవాళ గురువులందరికీ నమస్కారం చేస్తూ ఈ మంచి కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం. సావిత్రి క్లాసిక్స్ పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ఇక్కడికి వచ్చిన స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఆవిడ గురించే మనం మాట్లాడుకుంటున్నాం, ఆవిడ గురించే ఇవాళ పుస్తక ఆవిష్కరణ చేస్తున్నాం. మరి అలాగే ఆవిడ గురించే మనం సినిమాలు, మహానటి లాంటి సినిమా తీస్తున్నామంటే దానికి కారణం ఆవిడ జీవించడానికే పుట్టారు, ఇలా మళ్ళీ మళ్ళీ మనందరి హృదయాల్లో జీవిస్తూనే ఉంటారు అని చెప్పడానికి అర్థం. సో ఈ కార్యక్రమ మహోత్సవానికి వచ్చిన మా గెస్ట్లందరికీ స్వాగతం పలు. ఈ యోగా కానిస్తే బోళ్ళని క్యాలరీస్ మనం కిల్ చేయొచ్చు. కానివ్వండి, ఇదే ఇవాళ మన పని, ఇది తప్ప వేరే పనే లేదు మనకి. సో చాలా ఈజీగా చేసే పని చప్పట్లు కొట్టడం. కొట్టండి ఇవాళ. అలాగే మనందరినీ చక్కగా నవ్విస్తూ, అలాగే చాలా ఎక్కువగా ఏడిపించిన మన హాస్య బ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారు, స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. నిర్మాత, నటులు, అలాగే పాలిటిక్స్లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ మురళీమోహన్ గారిని సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం. మురళీమోహన్ గారు, స్వాగతం అండి. చప్పట్లు మర్చిపోతున్నామేమో,
ఇటువైపు సరదాగా చేసుకునే తెలుగువారి పండగ కాబట్టి చక్కగా చప్పట్లు కొట్టి ఆనందంగా చేసుకుందాం ఈ కార్యక్రమం. అలాగే శ్రీమతి జయసుధ గారు చక్కటి నటి, అలాగే పొలిటికల్గా కూడా ఆవిడకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జయసుధ గారు నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. రచయితగా భరణి, నటుడిగా భరణి, అలాగే దర్శకులుగా కూడా భరణి, శివుడి నాదంతో భరణి, తన్నికెళ్ళ భరణి గారు స్వాగతం. నమస్కారం. నిర్మాతగా గీతా ఆర్ట్స్ అని స్థాపించి అల్లు రామలింగయ్య గారి అబ్బాయి అని అనిపించుకోవడమే కాకుండా నేడు అల్లు అర్జున్ గారి నాన్నగారు అని అనిపించుకునే స్థాయికి ఎదిగి, ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే మనం పిల్లల్ని ఎదుగుతుంటే చూసి చాలా మురిసిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు. అలా పుత్రోత్సాహంతో వెలిగిపోతున్న మన అల్లు అరవింద్ గారు స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ పుస్తకాన్ని రాసి ఇవాళ మనందరికీ అందిస్తున్న శ్రీ సంజయ్ కిషోర్ గారు స్వాగతం, సుస్వాగతం అండి. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇవాళ జరగడానికి చాలా సింపుల్ కారణం. మనకు తెలిసిన సావిత్రి క్లాసిక్స్ 120 పైగా తెలుగు సినిమాల్లో ఆవిడ నటిస్తే అందులో 47 బెస్ట్ ఫిలిమ్స్ అన్నీ తీసుకుని దాన్ని విశ్లేషించి బొమ్మతో సహా మనందరికీ చక్కటి పుస్తకాన్ని అందిస్తున్నారు శ్రీ సంజయ్ కిషోర్ గారు. దాని పేరే సావిత్రి క్లాసిక్స్. దీన్ని ఇవాళ మన ముఖ్య అతిథి గారు చిరంజీవి గారు విడుదల చేయడం జరుగుతుంది. మరైతే ఈ ఆలోచన వచ్చింది శ్రీమతి విజయ చాముండేశ్వరి గారికి. అమ్మ గురించి ఇంకా మనం సినిమాలు తీస్తున్నాం, అమ్మ గురించి ఇంకా మనం చెప్పుకుంటున్నాం, మహానటి సావిత్రి గారి గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆవిడ ఇంతలా జీవిస్తోందంటే ఆవిడ గురించి రాయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ పుస్తకానికి ఆవిడ ఆరంగేట్రం చేశారు. దానికి తప్పకుండా ఈ పుస్తకం చేద్దామని మన సంజయ్ కిషోర్ గారు దీనిని రచించడం జరిగింది. కావున రచయిత అయిన సంజయ్ కిషోర్ గారినే ఈ పుస్తకం గురించి మరికొన్ని వివరాలు మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ